అక్టోబర్ 24 దేవుని వాక్య ధ్యానం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. యోహాను 14:15. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృప మనలను క్షేమంగా ఉంచుతూ ఉంది. ఆయన మనలను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే వాక్యం చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అనంటే మన కొరకు తన కుమారుని ప్రాణములు ఇచ్చేంతగా ప్రేమించాడు. ప్రియులారా, ఈ రోజున ప్రభు నిన్ను అంతగా ప్రేమించి తన ప్రాణాలు నీ కొరకు ఇచ్చేంతగా ప్రేమించి నిన్ను రక్షించి నీకు కావలసిన సమస్తమైన ఈవులను అనుగ్రహించినటువంటి ప్రభువు నీ కొరకున్నాడు. అటువంటి శ్రేష్టమైన దీవెన నువ్వు పొందుకొని ఉండగా మరి ప్రభువుని నువ్వు ఎలా ప్రేమించుచున్నావు? నిన్ను ఇంతగా ప్రేమిస్తున్న దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? పేతురుని ప్రభు అడుగుతున్నాడు, పేతురు, నీవు నిజంగా నన్ను ప్రేమించుచున్నావా? మరి ఈరోజు ఇదే ప్రశ్న మనల్ని మన దేవుడు అడుగుతూ ఉండగా మనం నిజముగా ఆయనను ప్రేమించున్నామా? అలా ప్రేమించే వారమైతే ప్రభువు మన ఎడల కోరుకునేదేంటి? మన నుండి ఆయన ఏం ఆశిస్తూ ఉన్నాడు అంటే, నీవు ఆయన ఆజ్ఞలను గైకొంటే సరిపోతుంది. దేవుడు మన కొరకిచ్చిన ఆజ్ఞను మనం నెరవేర్చగలిగితే, ఆయన మనలో చేయమన్న పనిని సజావుగా సక్రమంగా మనం చేయగలిగితే ఆయనను ప్రేమించినట్లుగా ప్రభు చెబుతూ ఉన్నాడు. యోహాను సువార్త వాక్యం ప్రకారంగా మనం గమనించినప్పుడు 14వ అధ్యాయం 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించినట్లా నా ఆజ్ఞలను గైకొందురు. 21వ వచనంలో అంటున్నాడు, నా ఆజ్ఞలను గైకొన్నవాడు ఎవడో వాడే నన్ను ప్రేమించినట్టు. నిజమే, మన జీవితంలో ప్రభుని ప్రేమించటం అనంటే ఆయన మాటలను విని వదిలివేయడం కాదు, దాని ప్రకారంగా జీవించటం. అలా జీవించినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఎంతో ఆశీర్వదింపబడ్డాయి. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెబుతూ లోకానుసారంగా వెళ్ళేటువంటి వారి జీవితాలు దేవునికి దూరంగా మారిపోయినాయి. ప్రియమైన వారలారా, మన కొరకు తన ప్రాణం పెట్టిన యేసయ్యను ఎంతవరకు మనం ప్రేమిస్తున్నాం? ఎంతగా నీవు ఆయనను అనుసరిస్తున్నావు? ఆయన ఆజ్ఞలను గైకొంటున్నావు? ఈ రోజు నుండి ఆయన నిజముగా నువ్వు ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలను గైకొను. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను నా బిడ్డగా, నా విడ్డగా నేను నిన్ను మారుస్తాను. పేతురుని అలా మార్చాడు. నా గొర్రెలను కాయము మేపుము అని బాధ్యతలు ఇచ్చాడు. ఈరోజు అలాంటి శ్రేష్టమైన దీవెన నీకు కావాలి. నీ జీవితము ఆశీర్వదింపబడాలంటే ఆయనను అనుసరించు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తూ ఆయనను ప్రేమించాను అని నిరూపించు. ప్రభు నీ కొరకు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాలలో గొప్ప కార్యాలను మీరు అనుగ్రహించండి. నేడు వారు చేస్తున్న ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలన్నిటిలో గొప్ప విజయం దయచేయండి. ప్రభువా, నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. తండ్రి, నీ రక్షణ ఆనందం బిడ్డలకు అనుగ్రహించండి. బిడ్డలలో కావలసినటువంటి దీవెనలను అనుగ్రహించి ఆరోగ్యములతో నింపండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.